వెల్కమ్ టు PCN న్యూస్. ఈ వార్తలు మీకు సమర్పిస్తున్నవారు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ పాలకొల్లు. 25 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం, అత్యుత్తమ ప్రమాణాలు గల సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అయిన NABL అక్రిడిటేషన్ కలిగిన ఏకైక లాబొరేటరీ శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్. ప్రత్యేకతలు: పూర్తి స్థాయి విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో అత్యాధునిక రోబో టెక్నాలజీ కలిగిన టెస్టింగ్ ఎక్విప్మెంట్ పై అన్ని రకాల టెస్టుల నిర్వహణ, అర్హత, అనుభవం కలిగిన సిబ్బందిచే అన్ని రకాల రక్త పరీక్షలు చేయబడును. MD పైథాలజీ ఆధ్వర్యంలో ఫాస్టెస్ట్ హార్మోన్ టెస్టింగ్ లాబొరేటరీ, అన్ని రకాల క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయబడును. కేవలం 60 నిమిషాలలో థైరాయిడ్ రిపోర్ట్ ఇవ్వబడును. అవసరమైన వారికి ఇంటి వద్దకే వచ్చి శాంపిల్స్ సేకరించి రిపోర్ట్లు అందజేయబడును. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, CBP, లిపిడ్ ప్రొఫైల్, కొలెస్ట్రాల్, లివర్, కిడ్నీ పరీక్షలు, థైరాయిడ్, క్యాన్సర్, విటమిన్ D, B12, ఐరన్ వంటి అన్ని రకాల పరీక్షలు చేయబడును. మరిన్ని వివరాలకు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్, పెద్ద పోస్ట్ ఆఫీస్ వద్ద, పాలకొల్లు. యలమంచిలి మండలం ఎంపీపీ ఎన్నికల్లో టీడీపీ ఎంపీపీ అభ్యర్థిని నిలబెట్టడం లేదని యలమంచిలి మండలం తెలుగుదేశం అధ్యక్షుడు మామిడిశెట్టి పెద్దిరాజు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ ఎంపీపీ ఎన్నికలపై మా పార్టీ దృష్టి పెట్టలేదని అన్నారు. నియోజకవర్గం రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానంలో ఉండాలని మంత్రి నిమ్మల రామానాయుడు అనేక వేల కోట్ల నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తున్నారని తెలిపారు. ఈ యొక్క విషయం మీద మన విలేకరులు కూడా ఫోన్ చేసి మీ యొక్క పార్టీ స్టాండ్ ఏంటని అడుగుతున్నారు. దానికోసమే మేమైతే ఆ యొక్క 19వ తారీఖు జరిగే ఎలక్షన్ క్యాండిడేట్ని పెట్టట్లేదు. ఇప్పుడే కాదు, గత ఎలక్షన్లో కూడా మేము పెట్టలేదు. ఏం చేద్దంటే ఆ రోజు కూడా మాకు ఏంటంటే పార్టీ తరపుని మాకు అంత సంక్షేమం లేదని ఇంకా పెట్టడానికి కూడా మంత్రి గారు ఆ రోజు వద్దని చెప్పారు. కానీ ఆ రోజు జరిగిన సంఘటన ఏంటంటే, ఆ రోజు ఎంపీపీ ఎవరు అవ్వాలనుకున్నారో ఆ రవి గారు పదే సెక్రటరీకి వెళ్ళిన తర్వాత మంత్రి గారిని కలిసి నేను మీ పార్టీలోకి వచ్చేస్తానండి అని పదే చెప్పడం, కండువా కప్పుకొని ఇంకా అవసరమైతే నలుగురిని తెచ్చుకుంటాను ఎంపీటీసీలు అని చెప్పడం. అదేవిధంగా మళ్ళీ మా యొక్క పార్టీ ఆఫీసు పాలకొల్లు మా మంత్రి గారి ఆఫీసు కూడా ఫ్యామిలీతో సహా, ఎందుకంటే ఆ దంపతులు ఇద్దరు కూడా పదే వచ్చి ఆ విషయాలు చెప్పారు. కానీ వాళ్ళ పార్టీలో ఏం గందరగోళం ఉందో, వాళ్ళకి ఏం వర్గాలు ఉన్నాయో మాకు తెలియదు. కానీ ఆ విధంగా వాళ్ళే గందరగోళం చేసుకుని ఆ యొక్క ఎలక్షన్ కూడా మళ్ళీ వాళ్ళు క్యాన్సిల్ చేసుకుని మళ్ళీ దాన్ని వాయిదా పడే విధంగా చేసుకుంటా కారణం కూడా వాళ్ళే, మాకేమీ సంబంధం లేదు. అదేవిధంగా మంత్రి గారు కూడా అటువంటికి ఎప్పుడు కూడా ప్రోత్సహించరు. మంత్రి గారి ఉద్దేశం ఏంటంటే పాలకొల్లు నియోజకవర్గాన్ని ఒక మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దాలనే ఒక తపన ఆయనకి. ఎప్పుడూ కూడా ఈ సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు వీటి గురించి ఎక్కువ ఆలోచన ఉంటుంది తప్ప అసలు వీటి కోసం ఎప్పుడు కూడా మా మంత్రి గారు ఆలోచించరు. ఎప్పుడు అభివృద్ధి కోసం ఎప్పుడు కూడా తపన పడే వ్యక్తి మా మంత్రి గారు. అదేవిధంగా మాకు కూడా అటువంటి మాకు చెప్తారు. ఎప్పుడు కూడా మనం ప్రజల్లో ఉండాలి, ప్రజలు మనల్ని పొందాలనే మాకు ఎప్పుడు చెప్తూ ఉంటారు. అంతే తప్ప మాకు వేరే ఆలోచనలు ఏమీ లేవు. ఈ యొక్క ఎలక్షన్లో కూడా మేము క్యాండిడేట్ని కంపల్సరీగా పెట్టట్లేదు. పాలకొల్లు గురువారం సాయంత్రం కురిసిన అకాల భారీ వర్షం ఈదురుగాలులకు పాలకొల్లు పట్టణంలో రోడ్లు జలమయమయ్యాయి. ఈదురుగాలులకు పబ్లిసిటీ హోర్డింగులు దెబ్బతిన్నాయి. వాహనదారులకు వర్షం వల్ల ఇబ్బంది పడ్డారు. మండలం పలు చోట్ల చెట్లు విరిగిపడ్డాయి.
స్థానిక భారతీయ విద్యాభవన్ పాలకొల్లు నందు నెహ్రూ బాల భవన్స్ పేరిట వేసవి శిక్షణ తరగతులు గత 8 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా విద్యార్థులకు శారీరక మానసిక ఉల్లాసాన్ని పెంపొందించేందుకు యోగా, కరాటే, 3 బాల్, రోప్ స్కిప్పింగ్, కూచిపూడి, జానపద నృత్యాలతో పాటు తెలుగు, ఇంగ్లీష్ సబ్జెక్టులలో వ్యాకరణ ప్రావీణ్యాన్ని పెంపొందిస్తూ చేతి వ్రతపై శిక్షణ మరియు సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుటకు కంప్యూటర్ విద్యను అందిస్తుంది. దీనిలో భాగంగా ఉదయం ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ శ్రీమతి ప్రియా రమేష్ యాళ్ల గారు భారతీయ విద్యాభవన్ పాఠశాలను సందర్శించి వేసవి శిక్షణ తరగతులను పర్యవేక్షించి విద్యార్థులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా డాక్టర్ ప్రియా రమేష్ గారికి పాఠశాల డైరెక్టర్ శ్రీ ఎంఎస్ఎన్ మూర్తి శిక్షణ తరగతుల ప్రాముఖ్యత మరియు ఉపయోగాలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ శ్రీ శివప్రసాద్ మరియు అధ్యాపకులు పాల్గొన్నారు. పాలకొల్లు మండలం మరియు రూరల్ ప్రాంతాల్లోని మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పనులను చేస్తున్న కూలీలకు తెలుగుదేశం నాయకులు మజ్జిగ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఆదేశానుసారం ఉపాధి హామీ కూలీలకు ఎండతాపం నుంచి ఉపశమనం కలిగించే విధంగా మజ్జిగ పంపిణీ చేయాలని సూచించారని వారి ఆదేశానుసారం ఈ కార్యక్రమం చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు పాముల రజని, దొడ్డ ఏడుకొండలు, గిరి, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.
మన పాలకొల్లు మండలం పాలకొల్లు రూరల్ గ్రామ పంచాయతీలో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా జరుగుతున్న పనులను పరీక్షించడానికి ఇక్కడ రావడం జరిగింది. అయితే ఇక్కడ ఇంచుమించు వేళ 30 మంది కార్మికులు ఇక్కడ వర్క్ చేయడం జరిగింది. పాలకొల్లు రూరల్ నుంచి ఏదైతే మెయిన్ కెనాల్ ఉందో కెనాల్ వెంబడి ఉన్న చెత్తా చెదారాన్ని ఆ చెట్లు అన్ని తీయడం కోసం ఈరోజు వర్క్ చేయడం జరుగుతూ ఉంది. మన ప్రీతమ నాయకులు గౌరవ శాసనసభ్యులు రాష్ట్ర జనవరుల శాఖ మంత్రులు డాక్టర్ నిమ్మల రామానాయుడు గారి ఆదేశాల మేరకు రోజుకు ఒక దాతం పట్టుకుని ఏదైతే ఉపాధి హామీ కార్మికులు ఎవరైతే పనిచేస్తూ ఉన్నారో వారికి దాహం తీర్చే విధంగా ఈ రోజున మజ్జిగ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ కూడా కష్టపడి పనిచేస్తున్న వారికి ఈ ఎండ ఉపశమనం కలగాలంటే మజ్జిగ ఏర్పాటు చేయమని గౌరవ మంత్రివర్యులు తెలియజేయడం వల్ల ఈ రోజున నేను స్పాన్సర్ చేయడం జరిగింది. రేపు మన మాజీ సర్పంచ్ గారు ఏడుకొండల గారు, తర్వాత మా గిరి గారు, అలాగా మా లక్ష్మణ్, అలాగా రోజుకు ఒకరు చొప్పున ఈ మజ్జిగ సరఫరా చేసే ప్రక్రియ మొదలెట్టడం జరిగింది. ఈ జాతీయ ఉపాధి హామీ పథకం అన్నది గతంలో 7 సంవత్సరాల క్రితం మన పాలకొల్లు రూరల్కి ఉండేది. అయితే విలీన గ్రామ పంచాయతీలు అవడం వలన ఈ ఉపాధి హామీ పథకం చేయడం జరిగింది. మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే విలీన గ్రామాలు మన పాలకొల్లు నియోజకవర్గంలో 7 గ్రామాలు ఉన్నాయో వాటికి కూడా ఉపాధి హామీ తీసుకొచ్చిన పరిస్థితి ఈరోజు కనబడుతూ ఉంది. దానిలో ప్రత్యేకించి మా పాలకొల్లు రూరల్లో ఈవేళ ఇంచుమించు 250-300 మంది వార్డులు కలిగి ఉంటే ఈ రోజున 30 మంది 40 మంది వర్క్ చేసే పరిస్థితి రోజు కనబడుతుంది. కాబట్టి ప్రతిరోజు ఇదే కార్యక్రమం రోజుకు ఒకరు దాతనే లేకపోతే ఒక షెడ్యూల్ వేసుకుని రోజు కూడా మజ్జిగ సరఫరా చేయాలని గౌరవ మంత్రివర్యులు ఆదేశాల మేరకు ఈ రోజున ఇవ్వడం జరిగింది. చేసిన మా పార్టీ నాయకులు పెద్దలు అదేవిధంగా మరి ముఖ్యంగా మహాత్మా గాంధీ ఉపాధి హామీ ఎవరైతే కార్మికులు ఉన్నారో వారి అందరికీ ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తాం. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్. శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ పాలకొల్లు 25 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం, అత్యుత్తమ ప్రమాణాలు గల సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అయిన NABL అక్రిడిటేషన్ కలిగిన ఏకైక లాబొరేటరీ శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్. ప్రత్యేకతలు: పూర్తి స్థాయి విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో అత్యాధునిక రోబో టెక్నాలజీ కలిగిన టెస్టింగ్ ఎక్విప్మెంట్ పై అన్ని రకాల టెస్టుల నిర్వహణ, అర్హత అనుభవం కలిగిన సిబ్బందిచే అన్ని రకాల రక్త పరీక్షలు చేయబడును. MD పెథాలజీ ఆధ్వర్యంలో ఫాస్టెస్ట్ హార్మోన్ టెస్టింగ్ ల్యాబొరేటరీ, అన్ని రకాల క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయబడును. కేవలం 60 నిమిషాలలో థైరాయిడ్ రిపోర్ట్ ఇవ్వబడును. అవసరమైన వారికి ఇంటి వద్దకే వచ్చి శాంపిల్స్ సేకరించి రిపోర్ట్లు అందజేయబడును. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, CBP, లిపిడ్ ప్రొఫైల్, కొలెస్ట్రాల్, లివర్, కిడ్నీ పరీక్షలు, థైరాయిడ్, క్యాన్సర్, విటమిన్ D, B12, ఐరన్ వంటి అన్ని రకాల పరీక్షలు చేయబడును. మరిన్ని వివరాలకు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్, పెద్ద పోస్ట్ ఆఫీస్ వద్ద, పాలకొల్లు. వెల్కమ్ బ్యాక్. ఉమ్మడి అనంతపురం, చిత్తూరు జిల్లాల పర్యటనలో భాగంగా అనంతపురం చేరుకోగా అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతపురంలో కళ్యాణదుర్గం ఎమ్మెల్యే ఆమెలినేని సురేంద్రబాబు కుమార్తె శ్రీ చరిత రాహుల్ ఆదిత్య వివాహమునకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.
నియోజకవర్గంలోని పలు గ్రామాల్లోని మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పనులను చేస్తున్న కూలీలకు తెలుగుదేశం నాయకులు దాతల సహకారంతో ప్రతిరోజు మజ్జిగ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఆదేశానుసారం ఉపాధి హామీ కూలీలకు ఎండతాపం నుంచి ఉపశమనం కలిగించే విధంగా మజ్జిగ పంపిణీ చేయాలని సూచించారని, వారి ఆదేశానుసారం ఈ కార్యక్రమం చేస్తున్నట్లు తెలిపారు. అందరికీ నమస్కారం. మరి ఈరోజు మన ప్రీతమ శాసనసభ్యులు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల గారు మరి ఈ మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేయమన్నారు. ఎందుకంటే ఉపాధి హామీ కూలీలు ఎండలు బాగా ముదిరిపోయినాయి కాబట్టి, ఎండలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి వాళ్ళకు కొంచెం మరి బాగా కూలింగ్ కావాలనే ఉద్దేశంతో మరి మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేయమని మన ప్రీతమ శాసనసభ్యులు రామానాయుడు గారు, ఎమ్మెల్యే గారు, మరి మినిస్టర్ గారు చెప్పడం వల్ల ఇవాళ కార్యక్రమం ప్రారంభించి మండే కొలిమి నడగందే తెలియదే మన్ను కాదు ఇది స్వర్ణమంటూ చూపాలంటే మరి రాయపాటి గ్రామంలో ఈరోజు పండే పొలము చెబుతుందే పదునుగా నాటే నాగలి కోటే చేసిన మేలంటే తనువ కోడూరు మండలం ఒద్దుపర్రు కోడూరు మండలం అప్పన చెరువు గ్రామంలో విరబూసే గాయాలే వరమాలై దరిజే ఉపాధి హామీ శ్రమికులకు ఎండలో తీవ్రతగా ఉన్నాయి. ఈ తీవ్రతకి మరి పనిచేసే వాళ్ళకి మరి చాలా ఇబ్బందికరంగా ఉంటుందనేసి ఏదో ఒకటి చేయాలనే ఆలోచనతో మరి దీనికి ఏదైతే పనిచేసే వాళ్ళకి దాహం తీర్చడానికి పనికొస్తుందని ఆలోచన చేసినప్పుడు సరే మజ్జిగ సప్లై చేద్దామని నిన్నే మంత్రి గారు చెప్పడం జరిగింది. మీరంతా కూడా కష్టపడి పనిచేయడమ్మా, మీకు ఏ సౌకర్యాలు కావాలో ఇదిగో రేపటి నుంచి సరిపోదు అంటే పెంచుదాం. పేదవాడి ఆకలి తీర్చాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ హాస్పిటల్ వద్ద జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తండ్రి ధర్మారావు పేరుతో ఏర్పాటు చేసిన ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్నా క్యాంటీన్ 1605వ రోజు పద్మభూషణ్ అవార్డు అందుకున్న సందర్భంగా నందమూరి బాలకృష్ణకు శుభాకాంక్షలు తెలుపుతూ గౌరవనీయులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, శ్రీమతి భువనేశ్వరి తరపున నందమూరి ఫ్యాన్స్, పాలకొల్లు, వారి కుటుంబ సభ్యుల సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని ధర్మారావు ఫౌండేషన్ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో గండేటి వెంకటేశ్వరరావు, పెచ్చేటి బాబు, పాలవలసి తులసిరావు, కేశవ, పిస్నిరాము తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మీ అందరికీ తెలుసు, ప్రతిరోజు కూడా ఈ ప్రభుత్వ ఆసుపత్రిలో గౌరవనీయులు మన మంత్రివర్యులు డాక్టర్ నిమ్మల రామానాయుడు గారు మరి ధర్మారావు ఫౌండేషన్ బేస్ చేసుకొని ఈ అన్నా మొబైల్ క్యాంటీన్ ద్వారా మరి ఇక్కడ పేద రోగులందరికీ కూడా ఉచితంగా ఆయన భోజనాలన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఆయన భోజనాలన్నీ ఏర్పాటు చేసి ఈ రోజుకి 1605 రోజులు పూర్తి చేసుకున్నాం. ఈ 1605 రోజుల నుంచి మేము ఎక్కడ ఆకంట పేదవారికి ఈ ఆకలి తీరుస్తున్నామంటే కారణం మాకు దాతల యొక్క సహకారం. ఈరోజు మా దాత ఎవరంటే శ్రీ నందమూరి తారక రామారావు గారి కుమారులు, సినీ నటులు, మరి ఎమ్మెల్యే బాలకృష్ణ గారికి కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డు ఇచ్చిన సందర్భంగా వారు కుటుంబ సభ్యులు శుభాకాంక్షలు తెలుపుతూ గౌరవనీయులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, శ్రీమతి భువనేశ్వర్ గారి తరపున మరి వారి ఫ్యాన్స్ అందరూ కలిసి ఈ ఐటమ్స్ అన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. వారికి, వారి కుటుంబ సభ్యులకి మేము నమస్కరిస్తూ వారి కుటుంబ సభ్యులు ఎప్పుడూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో మరి వర్ధిల్లుతూ పేదవారందరికీ సహాయపడాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. ఎప్పుడు అడిగాడా
నర్సాపురం టీడీపీ కార్యాలయంలో ఇన్ఛార్జ్ రామరాజు ఆధ్వర్యంలో గ్రీవెన్స్ నిర్వహించారు. పలు సమస్యలపై ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించి వాటిని తక్షణం పరిష్కరించాలని ఆయా శాఖల అధికారులను రామరాజు ఆదేశించారు. అనంతరం రామరాజు మాట్లాడుతూ ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం గ్రీవెన్స్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. దీనికి అన్ని వర్గాల ప్రజల నుంచి మంచి స్పందన వస్తున్నట్లు ఆయన తెలిపారు. అటు ఈ రోజున నర్సాపురం నియోజకవర్గంలో కూటమి తరపున గ్రీవెన్స్ కండక్ట్ చేస్తూ ఉన్నాం. తెలుగుదేశం పార్టీ తరపున అలాగే జనసేన, బీజేపీ 3 పార్టీలు కూటమి తరపున ప్రతి శుక్రవారం గ్రీవెన్స్ కండక్ట్ చేసి ఆ సమస్యలు పరిష్కరించే విధంగా కృషి చేయాలని చెప్పని మా పార్టీ నాయకులు చంద్రబాబు నాయుడు గారు అలా మన ముఖ్యమంత్రి గారు ఆదేశాల మేరకు ఈ ప్రోగ్రాం కండక్ట్ చేస్తూ ఉన్నాం. ఇక్కడ అందరూ కూడా అనేకమైన సమస్యల మీద అనేకమైనటువంటి రైతులు కానీ అలాగే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కానీ మంచినీటి సమస్య కానీ ఎక్కువగా ఈ నియోజకవర్గంలో రిప్రజెంటేషన్లు వస్తూ ఉన్నాయి. ఇవన్నీ కూడా పరిష్కరించడానికి మా వంతు కృషి చేస్తామని చెప్పని తొందరగా పరిష్కారం అయ్యే దిశగా మేము ప్రయాణం చేస్తామని చెప్పని కూటమి తరపున కోరుకుంటూ మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ పాలకొల్లు 25 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం, అత్యుత్తమ ప్రమాణాలు గల సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అయిన NABL అక్రిడిటేషన్ కలిగిన ఏకైక లాబొరేటరీ శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ ప్రత్యేకతలు పూర్తి స్థాయి విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో అత్యాధునిక రోబో టెక్నాలజీ కలిగిన టెస్టింగ్ ఎక్విప్మెంట్ పై అన్ని రకాల టెస్టుల నిర్వహణ, అర్హత, అనుభవం కలిగిన సిబ్బందిచే అన్ని రకాల రక్త పరీక్షలు చేయబడును. MD పెథాలజీ ఆధ్వర్యంలో ఫాస్టెస్ట్ హార్మోన్ టెస్టింగ్ లాబొరేటరీ, అన్ని రకాల క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయబడును. కేవలం 60 నిమిషాలలో థైరాయిడ్ రిపోర్ట్ ఇవ్వబడును. అవసరమైన వారికి ఇంటి వద్దకే వచ్చి శాంపిల్స్ సేకరించి రిపోర్ట్లు అందజేయబడును. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, CBP, లిపిడ్ ప్రొఫైల్, కొలెస్ట్రాల్, లివర్, కిడ్నీ పరీక్షలు, థైరాయిడ్, క్యాన్సర్, విటమిన్ D, B12, ఐరన్ వంటి అన్ని రకాల పరీక్షలు చేయబడును. మరిన్ని వివరాలకు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్, పెద్ద పోస్ట్ ఆఫీస్ వద్ద, పాలకొల్లు.